ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రెడీ. ఇది ఎవరు డిక్లేర్ చేశారంటే స్వయంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఇలా పోస్ట్ చేయడం జరిగింది. దీనికి రిప్లైగా భారత ప్రైమ్ మినిస్టర్ వెంటనే ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు ఫర్ ది ఫస్ట్ టైం. ట్రంప్ చెప్పేస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎప్పుడు రెస్పాండ్ అవ్వరు, ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. అంటే భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. మరి ట్రేడ్ డీల్ వెనకాల చీకటి కోణం ఏదైనా ఉందా? ట్రేడ్ డీల్ ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఇంత అర్జెంటుగా ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు? చాలా రోజులు అంటే గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకే భారత్ మీద 50% టారిఫ్లు విధించి ఇప్పుడు 18%కి తగ్గించాడు. దాని వెనకాల కారణాలు ఏంటి? తర్వాత ఇండియా భారత్ అమెరికా నుంచి $500 బిలియన్ వస్తువులు కొనాలని ఒక రెస్ట్రిక్షన్ పెట్టాడు. రష్యా ఆయిల్ తగ్గించుకోవాలి, వెనిజులా ఆయిల్ కొనాలి, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మరి ఈ రెస్ట్రిక్షన్స్కి మోడీ ఓకేనా కాదా? అక్కడ కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఇవన్నీ మనం చాలా కూలంకషంగా చూడవలసిన విషయాలు, ఎందుకంటే ఇది భారత భవిష్యత్తుని నిర్ధారించబోతుంది. కానీ మోడీ గారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారంటే అందులో ఒక అద్భుతమైన దౌత్యం ఉంది. అది కూడా చూద్దాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు? తన ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకటి ప్రకటించాడండి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని వర్డ్ టు వర్డ్ మనం చూడవలసి వస్తే, ఇట్ వాజ్ అన్ హానర్ టు స్పీక్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆఫ్ ఇండియా దిస్ మార్నింగ్. ఈజ్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్ అండ్ పవర్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్ లీడర్ ఆఫ్ హిస్ కంట్రీ. చూడండి ఎంత ఫ్లాట్గా వర్డ్ చేస్తున్నాడు. తర్వాత we spoke about many things including trade and ending the war with Russia and Ukraine. He agreed to stop buying Russian oil. ఇది చూడాలి, రష్యన్ ఆయిల్ తగ్గించుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నాడు. మన ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నాడు అని ప్రకటిస్తున్నాడు. అండ్ టు బై మచ్ మోర్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ పొటెన్షియల్లీ ఫ్రమ్ వెనిజులా. చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఎక్కువ వస్తువులు మోడీ కొనడానికి ఒప్పుకున్నారు. వెనిజులా నుంచి ఆయిల్ కొనడానికి కూడా ఒప్పుకున్నారు. రీసెంట్గా వెనిజులాని ఈయన ఆక్యుపై చేశాడు. ఆయిల్ అమెరికా అమ్ముతుంది, వెనిజులా కదా అమ్మేది ఇప్పుడు వెనిజులా. దిస్ విల్ హెల్ప్ ఎండ్ ది వార్ ఇన్ ఉక్రెయిన్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ రైట్ నౌ విత్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డైయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్. ప్రతి వారం వేల మంది చనిపోతున్నారు. కాబట్టి దాన్ని తగ్గించాలంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ కావాలని చెప్తున్నారు. తర్వాత అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ యాజ్ ఫర్ హిజ్ రిక్వెస్ట్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ వీ అగ్రీడ్ టు ఏ ట్రేడ్ డీల్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా. ట్రేడ్ డీలే డిక్లేర్ చేస్తున్నారు. తర్వాత వేర్ బై ద యునైటెడ్ స్టేట్స్ విల్ ఛార్జ్ ఏ రెడ్యూస్డ్ రెసిప్రోకల్ టారిఫ్ లోవరింగ్ ఫ్రమ్ 25 to 18%. ఇప్పుడు 25% ప్యూనిటివ్ టారిఫ్స్ ఉంది, దాన్ని 18%కి తగ్గిస్తున్నాను అని చెప్పాడు. తర్వాత రష్యా నుంచి ఆయిల్ తగ్గించుకుంటుంది కాబట్టి ఆ 25% కూడా టారిఫ్లు ఎత్తేస్తాను అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 50% నుంచి 18%కి టారిఫ్లు ఇండియా ఎగుమతి చేసే వాటి మీద టారిఫ్లు తగ్గిస్తున్నాను అని ఆయన ప్రకటించేశారండి. తర్వాత దే విల్ లైక్వైజ్ మూవ్ ఫార్వర్డ్ టు రెడ్యూస్ ద టారిఫ్స్ అండ్ నాన్ టారిఫ్స్ బ్యారియర్ ఎగ్నెస్ట్ ది యునైటెడ్ స్టేట్స్ టు 0. మనం అమెరికా వస్తువుల మీద విధించే టారిఫ్ని 0కి తగ్గిస్తున్నాం అని ఆయన ప్రకటించారు. 0కే తగ్గించేస్తున్నాం అని ప్రకటించారు. తర్వాత టు బై అమెరికన్ అంటే మళ్ళీ ఇండియా అమెరికా వస్తువులు $500 బిలియన్ వస్తువులు కొనబోతుంది. అందులో ఏంటి? కోలు, అగ్రికల్చర్. ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు అగ్రికల్చర్ మన ఇండియన్ ఫార్మర్స్ని రక్షించుకోవడానికి అమెరికా పెట్టే నిబంధనలకు ఒప్పుకోను. మరి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏమి కొనబోతున్నారు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. తర్వాత టెక్నాలజీ ప్రొడక్ట్స్ కొంటారు, ఎనర్జీ ప్రొడక్ట్స్ కొంటారు, సోలార్ ప్యానల్స్, ఇలాంటి మెనీ అదర్ ప్రొడక్ట్స్. అవర్ అమేజింగ్ రిలేషన్షిప్ విత్ ఇండియా విల్ బీ ఈవెన్ స్ట్రాంగర్ గోయింగ్ ఫార్వర్డ్. ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఐ ఆర్ two people that get things done. Something that cannot be said for the most. Thank you for your attention to this matter అని ఎవరు పెట్టారు? డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అంటే ట్రేడ్ డీల్ ఏం కుదుర్చుకోబోతున్నారు ఇందులో చెప్పేశాడండి ఆయన. ఇప్పుడు దీనికి ప్రతిస్పందనగా అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎక్స్లో ఈయన ట్వీట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏంటి? ఓకే, ట్రేడ్ డీల్ ఓకే అని. వండర్ఫుల్ టు స్పీక్ విత్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ ట్రంప్ టుడే. డిలైటెడ్ దట్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ విల్ నౌ హ్యావ్ ఏ రెడ్యూస్డ్ టారిఫ్ ఆఫ్ 18%. అక్కడ ట్రంప్ చెప్పిన 18%కి ట్రంప్ ఒప్పుకున్నాడు అని ప్రకటించడం జరిగింది. తర్వాత బిగ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ ట్రంప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది 1.4 బిలియన్ పీపుల్ ఆఫ్ ఇండియా ఫర్ దిస్ వండర్ఫుల్ అనౌన్స్మెంట్.
140 కోట్ల మంది ప్రజల తరపున ట్రంప్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆయన 18% తగ్గించినందుకు. వెన్ 2 లార్జ్ ఎకానమీస్, 2 ఎందుకంటే అది వరల్డ్స్ లార్జెస్ట్, ఇది 4th లార్జెస్ట్, 2 తర్వాత 2 లార్జెస్ట్ డెమోక్రసీస్, 2 లార్జెస్ట్ డెమోక్రసీస్ వర్క్ టుగెదర్, ఇట్ బెనిఫిట్స్ అవర్ ది పీపుల్ అండ్ అన్లాక్స్ ఇమ్మెన్స్ ఆపర్చునిటీస్ ఫర్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ కోఆపరేషన్. ఇద్దరికి మ్యూచువల్గా ఉభయతారకంగా ఇద్దరికి ప్రయోజనం ఉంటుంది. 2 లార్జ్ డెమోక్రసీలు, 2 లార్జ్ ఎకానమీస్ కలిస్తే అని చెప్తున్నారు. తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్స్ లీడర్షిప్ ఈజ్ వైటల్ ఫర్ ది గ్లోబల్ పీస్, స్టెబిలిటీ అండ్ ప్రాస్పారిటీ. అంటే ప్రపంచ ఆధిపత్యం అమెరికాకి ట్రంప్కి ఉండడం వల్ల ప్రపంచం శాంతి, సుస్థిరతలు, ట్రాంక్విలిటీ ఇవన్నీ వస్తాయని చెప్తున్నారు. ఇండియా ఫుల్లీ సపోర్ట్స్ ఈజ్ ఎఫర్ట్స్ ఫర్ పీస్. అంటే రష్యా ఉక్రెయిన్ ఈ వార్లు ఆగడానికి ట్రంప్ చేసే ప్రతి దానికి నేను సపోర్ట్ చేస్తాను, ఇండియా సపోర్ట్ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ క్లోజ్లీ విత్ హిమ్ టు టేక్ అవర్ పార్ట్నర్షిప్ టు అన్ప్రెసిడెంటెడ్ హైట్స్ అండి. ఈయన ఇంకా ఇది అంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాకా చెప్పిన విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ అగ్రీడ్ చేశారు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు, నేను కాల్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ నేను 40 నిమిషాల పాటు చాలా డీప్గా, చాలా లోతుగా ప్రతి విషయాన్ని చర్చించాం అని ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఎసరైన దీనికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే, జైరామ్ రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నారంటే, ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్కి మోడీ లొంగిపోయారు. ఈ క్యాపిచ్యులేటెడ్ అనే వర్డ్ ఆయన ఉపయోగించడం జరిగింది. అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ లొంగిపోయారా, ఎందుకంటే రష్యా ఆయిల్ తగ్గించుకుంటాను ఇండియా కాబట్టి తగ్గించారని ఆయన ఫేస్ వాష్ చేసుకున్నాడు, చక్కగా ఫేస్ సేవ్ చేసుకున్నారు. ఇంకా ఏం చేశారు విషయాలంటే, వెనిజులా నుంచి ఆయిల్ కొనబోతుంది అని చెప్తున్నారు. ఈ విషయాలంటే ఏంటి, అమెరికా నుంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అది ఇప్పటి వరకే మనం వద్దన్నాం. ఇది ఎస్పెషల్లీ డైరీ, నాన్ వెజ్ మిల్క్ ఇవన్నీ, తర్వాత కార్ను ఇలాంటి కొనుక్కోకూడదు, ఎందుకంటే మన రైతుల పరిరక్షణ, మన వ్యవసాయ రంగ పరిరక్షణకి. మరి ఇప్పుడు ఇండియా ఏమందా అనేది ఇంకా మనకి తెలియదు. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. అసలు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే ట్రేడ్ డీలు ఎందుకు కుదుర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్. అఫ్కోర్స్ మనకి గత ఆగస్టు 1న ఆయన 25% టారిఫ్లు విధించడం, మళ్ళీ ఆగస్టు 27వ తారీఖున 2025లో ఇంకో 25% కలిపి 50% అయినాయి, ఎందుకంటే రష్యా ఆయిల్ ఆపలేదు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ట్రేడ్ డిస్కషన్ ట్రంప్ నోరు పడేసుకున్న ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి అడ్డం చెప్పకుండా, పట్టించుకోకుండా, కానీ చాలా కఠినంగా వ్యవహరించారు. ఆయన 3 సార్లు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళకపోవడం, కోలాలంపూర్ ఏషియన్ మీటింగ్కి ట్రంప్ వస్తున్నాడు నేను వెళ్ళకపోవడం, వైట్ హౌస్కి మోడీని ఇన్వైట్ చేస్తే వైట్ హౌస్కి వెళ్ళకపోవడం, ఇంకో మీటింగ్ ఉందని తప్పించుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏమీ మాట్లాడింది ఎక్కువ రెచ్చగొట్టకుండా ఆయనతో దౌత్యం చేస్తూనే బ్యాక్ డోర్ ట్రేడ్ డిస్కషన్ జరుగుతూనే ఉన్న వేరియస్ రౌండ్లో. మన పీయూష్ గోయల్ అక్కడ కామర్స్ సెక్రటరీ, మన రాజేష్ అగర్వాల్ గారు అక్కడ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యునైటెడ్, వాళ్ళు చేస్తూనే ఉన్నారు, చాలా ఓపికతో పేషెన్స్తో చేస్తూ ఉన్నారు. కానీ ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఇంకెంతకీ లొంగపోయేటప్పటికి మన మోడీ గారు ఒక అద్భుతమైన దౌత్య బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు. అదేంటి, టియాన్జిన్ వెళ్ళి అక్కడ చైనా రష్యాతో కలిసి అద్భుతమైన సమావేశాన్ని ఎస్సీఓ సమ్మిట్గా అటెండ్ అవ్వడంతోనే అప్పుడు ఫస్ట్ షాక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది. అది చాలా పెద్ద బిగ్ షాక్. తర్వాత చైనాతో ట్రేడ్ ఇంప్రూవ్ చేసుకోవడం కూడా పెద్ద ఇష్యూ అయింది. తర్వాత రష్యా ఆయిల్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోకుండానే మేము మల్టీ అలైన్ ఉంటున్నామని దాన్ని చౌకగా తెచ్చుకుంటూనే ఏదో తగ్గించడం తెచ్చుకోవడం చేస్తూ ఉన్నాం. ఇది డొనాల్డ్ ట్రంప్కి చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా మనం డీల్ చేసాం. తర్వాత ఇటు రష్యా ఉక్రెయిన్ వారు పీస్కి రావడానికి పూర్తిగా మనం సపోర్ట్ చేసాం. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఇంకా మంట పుట్టింది, అది ఒక పెద్ద షాకు. తర్వాత బ్రిక్స్ ఇప్పుడు అధ్యక్షురాలుగా భారతదేశం వచ్చింది ఈ January 1 నుంచి. అంటే బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కరెన్సీ తేవడానికి మీరు ఇంకా దారికి రాకపోతే నేను ఇంకా పెద్దగా ప్రయత్నం చేస్తానని ట్రంప్కి మోడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇండియా EU ట్రేడ్ డీల్. ఈ ఇండియా EU ట్రేడ్ డీల్ ఏంటంటే మనకి ఒక అద్భుతం జరిగిందని చెప్పాలండి. ఇండియా EU ట్రేడ్ డీల్తో ఒక అద్భుతమే జరిగింది. ఏం జరిగింది ఇండియా EU ట్రేడ్ డీలు? మొన్నే ఒక వారం క్రితం జరిగిన ఇండియా EU ట్రేడ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు దాన్ని. ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్తో చాలా పెద్ద ప్రమాదంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పడిపోయిందనమాట ఈ ట్రేడ్ డీల్తో. మనకి ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ అయిపోతుంది. 2 బిలియన్ల పాపులేషను. దీనితో ట్రంప్ ఫైనల్గా దారికి వచ్చేసాడు. ఎందుకు, ఇండియాకి ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో అంత అవసరం మనకి పడదు ట్రేడ్ డీల్తో.
వెంటనే యుఎస్ అధ్యక్షుడు దారికి వచ్చేసి అక్కడ బెసెంట్ అంతకుముందు ఎవరైతే కఠినంగా మాట్లాడారో యుఎస్ మొత్తం ట్రంప్ అందరూ దారికి వచ్చి ఇండియాతో ట్రేడ్ డీల్కి వచ్చి 50% నుంచి 18% తగ్గించడానికి ఒప్పుకున్నారు. అంటే గత ఆగస్టు 1 నుంచి ఆయన యుఎస్ అధ్యక్షుడు టారిఫ్స్ విధించినప్పటి నుంచి ఇండియా మీద మోడీ దౌత్య విధానం మాత్రం నిజంగా చెప్తున్నానండి, వండర్స్ ఆఫ్ ది వండర్స్. భారతదేశం ఒక్కటే, ముఖ్యంగా ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న లీడర్స్ అందరిలో అమెరికా అధ్యక్షుడికి ఎదురొడ్డి నిలబడింది భారతదేశ నరేంద్ర మోడీ మాత్రమే. ఈ విషయంలో మాత్రం ఎటువంటి తిరుగులేదు, ఎటువంటి డౌట్స్ కూడా తిరుగులేదు. ఆ అమెరికా అధ్యక్షుడిని రెచ్చగొట్టకుండానే నొప్పించక తానొక భారతదేశం యొక్క స్టాండ్ని, ఇది నా భారతదేశం స్టాండ్, అన్ని దేశాలతో సంబంధాలు పెట్టుకుంటా, భారతదేశ ప్రయోజనాలే ముఖ్యం, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఒప్పుకోను అన్నట్టు చెప్పకనే చెబుతూ మోడీ గారు ట్రంప్ని ఎక్కడికక్కడ లొంగ తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన దౌత్యం. ఇది ద రియల్ మీనింగ్ ఆఫ్ ది దౌత్యం అని చెప్తాను నేనైతే. దట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ది డిప్లొమసీ అనమాట, వండర్ ఆఫ్ ది వండర్ఫుల్ డిప్లొమసీ అనమాట. అందుకే ఈరోజు ఇండియా యూ ట్రేడ్ డీల్ తర్వాత ఇంకా ట్రంప్కి వేరే గత్యంతరం లేదు, భారత్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాల్సిందే. వెంటనే ఆయన ట్రేడ్ డీల్కి వచ్చేసారు. ఇప్పుడు మార్చిలో మనకే డొనాల్డ్ ట్రంప్ భారతదేశం కూడా పర్యటనకు వస్తున్నారు. అంటే ట్రేడ్ డీల్ భారత్లోనే సిగ్నేచర్ చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. వైట్ హౌస్ దగ్గరికి ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళరు. ఎందుకు? ఇక్కడ ఇది బ్రిక్స్ అధ్యక్షురాలు, తర్వాత ఇండియా యుఎస్కి కంపల్సరీ ఇప్పుడు ట్రంప్ పర్యటన ఉంది, అందులో క్వాడ్ సమ్మిట్ జరగబోతుంది చైనాకి ఎగ్నెస్ట్గా. కాబట్టి ఆయన ట్రంప్ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ ట్రేడ్ డీల్ మీద సంతకాలు పెట్టబోతున్నారు. ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అయితే ఇది ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అవ్వబోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది? లేదు ట్రంప్కి మోడీ లొంగిపోయారు అని చెప్తుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ, $30 ట్రిలియన్ ఎకానమీ, దాన్ని దూరం చేసుకోకూడదు. ఇంకా ఇండియా వెనకబడి ఉంది అమెరికాతో, ఇంకా మనం ఎదగాలి. ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ నేషన్. కాస్త తగ్గి ఉండడంలో తప్పు లేదు, ఇది లొంగడం కాదు, తగ్గడం. అక్కడ మళ్ళీ ఆయన ఆరోగ్యంటిగా ఇగోటిస్ట్గా ఉంటాడు ట్రంప్. అలాంటి వ్యక్తిని ఎక్కువ రెచ్చగొడితే మూర్ఖుడిని ఎక్కువ రెచ్చగొట్టడం కూడా వేస్ట్. కాబట్టి ఇండియా చేసిన డిప్లొమసీ, మోడీ గారు చేసిన డిప్లొమసీకి అమెరికాకి లొంగడం కాదు, ఇండియా తన పరిస్థితిని బట్టి అనుకూలంగా మసులుకుంటూ ముందుకెళ్ళడం. ఇక్కడ లొంగుంటే ఈయూతో చైనాతో ట్రేడ్ డీలు, అంటే చైనాతో ట్రేడ్ డీల్ లేదు, ఈయూతో ట్రేడ్ డీలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇటు ఈయూతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ట్రంప్కి అంత వార్నింగ్ ఇవ్వరు కదా, అంటే లొంగడం కాదు. కానీ ఇప్పుడు $500 బిలియన్ వస్తువులు మనం అమెరికా నుంచి కొంటున్నామని ట్రంప్ చెప్పారు. మరి ఇందులో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని కూడా చెప్తున్నారు. అంటే ఏంటి? ఇండియా ఇక్కడ ఏదైనా కాంప్రమైజ్ అయ్యిందా అనే విషయాలు మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఇంకా పూర్తిగా ట్రేడ్ డీల్కి రిలేటెడ్గా అందులో ఉన్న ఆర్టికల్స్ బయటకు వచ్చినప్పుడే మనకు తెలియబోతున్నాయి. అంటే ఇంకా పూర్తిగా మనకు వస్తాయి. ప్రస్తుతానికైతే ఇండియా యూ ట్రేడ్ డీల్ కుదిరింది. దీని ద్వారా మనం ఏమవబోతున్నాం అంటే చైనాని అధిగమించబోతున్నాం. ఎందుకంటే చైనా మీద 47% టారిఫ్లు ఉన్నాయి. ఆ వస్తువులతో పోలితే మనం ఎక్కువగా అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఈయూతో ట్రేడ్ డీల్ అయింది, తర్వాత అమెరికాతో ట్రేడ్ డీల్ అయింది, వన్ ఆఫ్ ది బెస్ట్. దీంతో $500 బిలియన్ ట్రేడు, దాంతో 500, అంటే అమెరికా ఈయూతోనే $1 ట్రిలియన్ ట్రేడ్ మనం 2030కి చేయబోతున్నామండి. అంటే చాలా ట్రేడ్ ముబ్బడిగా మనం పెరగబోతుంది. ట్రేడ్లో చైనాని అందుకునే ఒక అవకాశం, అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ కంట్రీ చైనా, దాన్ని అందుకునే అవకాశం ఈ 2 ట్రేడ్ డీల్తో వచ్చింది. 2 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనాతో ఈ విధంగా ట్రేడ్ డీల్ చేయలేదు, దానికి నమ్మకాలు ఉన్నాయి, ఇంక వేరే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. EU కూడా చైనాతో అంత భయంకరంగా వెళ్ళదు. EU చైనాతో ట్రేడ్ డీలే కుదుర్చుకోదు. ఈ విషయంలో ఇండియా చైనా కంటే చాలా చాలా ఎత్తుకు ఎదిగిపోయినట్టు అనమాట. దీనికి కారణం ఇండియాలో ఉన్న డెమోక్రసీ. గుర్తుపెట్టుకోవాలి, చైనాలో కమ్యూనిస్ట్ ఉంది, ఇది మనకు అక్కడికి వచ్చింది. ఇండియా వెల్ గ్రోయింగ్ ఎకానమీ, అందరితో సమానంగా ఉంటుంది, వరల్డ్ పీస్, వరల్డ్ శాంతి ఉండాలని కోరుకుంటుంది. చైనా దాన్ని బద్దలు కొట్టాలనుకుంటుంది. ఈ అడ్వాంటేజ్ వెస్ట్రన్ కంట్రీస్తో వచ్చింది. కాబట్టి చైనాని ఆర్థిక అభివృద్ధిలో, ట్రేడ్లో 2030 తర్వాత చాలా వేగంగా దాటబోతుంది. 2047 నాటికి తిరుగులేని ఎకానమీగా భారత్ ఆవిర్భవించడానికి ట్రేడ్ డీల్ EUతోనూ అమెరికాతో ట్రేడ్ డీలే మార్గం అవబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇండియా EU ట్రేడ్ డీల్ కుదిరినట్టు అంత ఈజీగా అమెరికాతో ట్రేడ్ డీల్ మనకు అవ్వలేదు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇగోయిజం అనే యొక్క అహంకారాన్ని పక్కన పెట్టి మోడీ దౌత్యానికి లొంగి ఈరోజు ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడని అయితే పూర్తిగా మనం ఈజీగా చెప్పొచ్చండి.